ఓకే. ప్రారంభించండి. హరిః ఆ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. మనం ఫోన్లో స్కైప్ గ్రూప్ లో జాయిన్ అయితే మనం వినటానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా అది సూచిస్తుంది. ఫోన్లో ఆ స్క్రీన్ మీద మన పేర్లు పడటం అంటే మన పేర్లు అక్కడ ఉన్నాయంటే మనం జాయిన్ అయ్యి వినటానికి సిద్ధంగా ఉన్నాము అన్న. అట్లాగే ఈ 7 శ్లోకాలు గానం చేయడంతో కరెక్ట్ గా మనం ఏదైతే చెప్పుకుందామని భావించి ఇక్కడికి వచ్చాము అక్కడికి చేరాము. మనం ఇప్పుడు ఆ విషయం దగ్గర కూర్చుని ఉన్నాము. అక్కడికి చేరాము, ఆ ప్రదేశానికి. ఇప్పుడు ఎందుకు చేరాము ఇక్కడ, ఏం తెలుసుకుందామని, తెలుసుకున్న దాన్ని ఏం చేద్దామని, ఇట్లా వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం చెప్పుకొని అప్పుడు ఇక విషయం చెప్పుకోవడం ప్రారంభించుకుంటాం. ఇది ఒక క్రమ పద్ధతి. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథం రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము విజన్ గ్రంథములోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 242వ పాఠము 5/2/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is
ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొల్చుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, shining in every creature, oh hidden may each who feels him know he is also one with every other. మనం అట్లాగైతే లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి అనుగుణంగా బెసెంట్ ప్రసాదించినటువంటి బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన ఆ యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్ కూడా హిడెన్ అంతర్గర్భితముగా దాగి ఉన్నటువంటిది. వాటికి సంబంధించిన విషయం తెలుసుకోండి. అంతర్గర్భితంగా దాగింది అంటే అందరిలోనూ అంతర్గర్భితంగా దాగింది ఒక్కటైపోయింది. ఓకే, మనం స్టాంజా 1 పూర్తి చేసుకుని 2లోకి వెళ్ళబోతూ మధ్యలో ఒక చోట మకాం చేసాం. పార్ట్ 2కి సంబంధించి ఈ పార్ట్ 2 ఏంటంటే మొత్తం మొదటి వాల్యూమ్ ని, మొదటి సంపుటాన్ని 3 భాగాలుగా విభజించారు. మొదటి భాగం బ్రహ్మాండోత్పత్తి క్రమం, కాస్మోజెనసిస్. రెండో భాగం ఎవల్యూషన్ ఆఫ్ సింబాలిజం ఇన్ ఇట్స్ అప్రాక్సిమేట్ ఆర్డర్. ఎవల్యూషన్ ఆఫ్ సింబాలిజం. ఎవల్యూషన్ ఆఫ్ సింబాలిజం, సంకేతం ఎలాగ క్రమంగా పరిణమించింది అంటే ఏదైనా కానీ పరిణమించటం, అభివృద్ధి చెందటం. ఒక చిన్న విత్తనం నాటాం, అది ఎట్లా పరిణమించింది? నాటిన మరుక్షణం నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. చెందుతూ మహావృక్షమైపోయింది. ఎన్ని దశలు దాటింది అది. శుక్రశోణితాలు కలిసి ఒక బుడగలాగా ఏర్పడే తల్లి గర్భంలో క్రమక్రమంగా పిండం పెరుగుతూ పూర్తిగా శిశువు రూపంలోకి వచ్చి ప్రసవింపబడిన తర్వాత
ఆ శిశువు నుంచి మరలా అభివృద్ధి చెందుతూ ఇట్లా ఎక్కడ ఏది చూసినా మనం అభివృద్ధి పదంలోనే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్‌గా అలాగ నేను ఉన్నది ఉన్నట్టు అలా నిలబడిపోయిందండి. నిశ్చలమైపోయింది. చలనం లేకుండా నిశ్చలంగా ఉంది. కదలిక లేకుండా అని మనం అనుకుంటాం గానీ, పర్వతాలు చూస్తే మా చిన్నప్పుడు మన ఊళ్ళో చూసిన కొండ అలాగే ఉంది. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత మనం ఆ ఊరికి వెళ్ళాం. ఒకసారి చిన్నప్పటి ఊరు చూసొద్దామని. ఆ కొండ అలాగే ఉంది. ఏం మార్పు లేదు అని అనుకుంటాం మనం. కానీ ఎన్ని మార్పులు జరిగినాయో సూక్ష్మంగా మనకు తెలియదు. మన కంటికి కనిపించేది కాదు. మరొక అనుక్షణం అది మార్పులు చెందుతూనే ఉంది. ఇట్లా ఈ మొత్తం అన్నీ పరిణమించుతూనే ఉన్నాయి. పరిణమించుతున్నాయి. అట్లాగే సంకేతం కూడా. అంటే మనం ఒక విషయాన్ని వివరించుకోవడానికి ఇంకొక దాని ఇంకొక దాని రూపంగా అలా మనం వివరించుకోవటం అనేది ఆ సంకేతాత్మకంగా వివరించుకోవటం. ఆ సంకేతాలు కూడా ప్ర ప్రాచీన కాలం నుంచి లక్షల సంవత్సరాల నుంచి అంతకుముందు ఆ వివరించుకున్న పద్ధతి వేరు. క్రమక్రమంగా అది గూడా పరిణమిస్తూ యాంథ్రోపోమార్ఫిజంకొచ్చింది. అంటే వ్యక్తి రూపంలోకి మనం దాన్ని అన్వయించుకుంటే, ఆ అద్భుతమైన దివ్య శక్తి ఏదైతే ఉందో, అనేక రకాల శక్తులు ఈ ప్రకృతిలో పనిచేస్తున్నటువంటి అనేక రకాల శక్తుల్ని గమనించి, వాటికి వ్యక్తిగల రూపం ఇచ్చి, దానికి సంబంధించిన ఒక పేరు పెట్టి, వాటిని మనం ఆరాధించటం చేస్తూ ఉన్నాం. అట్లా అది గూడా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ యాంథ్రోపోమార్ఫిజం దగ్గరికొచ్చింది అని, అలా సింబాలిజం ఎలాగా అభివృద్ధి చెందింది అన్నది రెండో భాగంలో మనకిచ్చారు. ఇక మూడో భాగంలో సీక్రెట్ డాక్టర్‌లో వివరింపబడ్డ విషయము, సైన్స్ యొక్క తన పరిశోధన అంశంలో, సైన్స్ పరిశోధిస్తూ తను చేస్తున్నటువంటి సిద్ధాంతాలు. వాటికి వీటికి మధ్యన ఉన్నటువంటి సంబంధం. కొన్ని వ్యతిరేకంగా ఉండొచ్చు ఇప్పుడు. కానీ మరలా సీక్రెట్ డాక్టర్‌లో ఉన్నదానికి సరిపోయేటట్టుగా పరిశోధనలు మళ్ళా వస్తూనే ఉన్నాయి మనకి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రోబో పిల్స్ వచ్చినాయి. అంటే ఆ రోబో పిల్ ఏంటి? దాన్ని మింగితే లోపల ఉన్నటువంటి శిరస్సు నుంచి పాదం వరకు మొత్తం ఎక్కడెక్కడ ఏ భాగాలు ఎలా పనిచేస్తున్నాయి? ఏవి అస్వస్థతగా ఉన్నాయి? ఆ అస్వస్థతగా ఉన్న భాగాల్ని ఇమేజ్ బొమ్మల ఫోటో తీసి అది మనకి ఇమేజ్‌లు పంపిస్తూ ఉన్నది. వాటి యొక్క ఫోటోలను మనకి పంపిస్తూ బయటకి మనం స్క్రీన్ మీద కంప్యూటర్ స్క్రీన్ మీద చూడటానికి వీలుగా అది పంపిస్తూ ఉంది. మన ఎక్స్‌రేలకి ఇవన్నీ స్కాన్ సెంటర్‌లు, ఎక్స్‌రే తీసే చోటకి సీటీ స్కాన్ అని, ఎంఆర్ఐ స్కాన్ అని ఇక వీటితో పని లేదు మనకి. లేకుండా ఆ రోబో పిల్లే మొత్తం మనకి పంపిస్తూ ఉంటుంది. అయితే అదేం చేస్తుంది? ఉన్న విషయాన్ని బయటికి చెప్తుంది. ఉన్న విషయాన్ని. ఇప్పుడదే మనం ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాం? మొత్తాన్ని చూస్తున్నాం. శిరస్సు నుంచి పాదం దాకా మన దేహం భాగాలు మొత్తాన్ని క్రమక్రమంగా పైనుంచి అలా గమనిస్తూ కిందకొస్తున్నాం. మరలా పైకి, పైనుంచి కిందకి. అట్లా మన దేహాన్ని మనం ఈ ధ్యానంలో గమనిస్తూ ఉండగా, ఎక్కడెక్కడైతే అస్వస్థతగా ఉన్నాయో, ఇట్లా మనం గమనించేటప్పటికల్లా, గమనించేవాడెవడు? ఈ ఆత్మకి సంబంధించిన వాడు. అంటే అద్భుతమైన శక్తితో ఈ పరమాత్మ తత్వానికి సంబంధించిన వాడు. పరమాత్మ తత్వానికి సంబంధించిన వాడంటే పూర్తి వెలుగుతో నిండి ఉన్నవాడు. అంటే పూర్తి వెలుగుతో నిండి ఉన్నవాడు వాటి మధ్యన ఉంటూ వాటిని పరిశీలిస్తూ ఉండేటప్పటికల్లా దీని యొక్క ప్రభావం వాటి మీద పడి అవి సర్దుబాటు అవ్వటం జరుగుతుంది. ఇక్కడేమో ఎక్కడైతే అస్వస్థత ఉందో అంతవరకు తెలియచెప్పడం వరకే రోబో పిల్ల యొక్క బాధ్యత. అంతవరకు సైంటిస్టులు వచ్చారు.
అయితే ఈ సీక్రెట్ డాక్టర్ ఎంత దాకా వెళ్ళింది? దాన్ని చక్కగా ఒక క్రమ పద్ధతిలో అస్వస్థత నుంచి స్వస్థతలోకి మార్చటం, రీజనరేట్ చేయటం. ఇట్లా గమనించినంత మాత్రాన ఆ వెలుగు యొక్క ప్రభావంతో అది మార్పు చెందటం. అంటే గమనించటము అంటే అది అక్కడ అస్వస్థతగా ఉందని తెలుసుకోవడం, ఉన్న అస్వస్థతని తొలగించటం, స్వస్థతలోకి తీసుకురావడం. అస్వస్థతని స్వస్థతకి ఇలా రూపాంతరం చెందేటట్టు చేయడం. అక్కడ అస్వస్థత ఉందని ముందు తెలుసుకోవడం. ఆ తెలుసుకున్న అస్వస్థత నుంచి స్వస్థతలోకి తీసుకురావడం. 2 ఏకకాలంలో జరిగిపోతున్నాయి. ఇది అస్వస్థత ఉన్నది అని మాత్రమే సైంటిస్టులు ఇక్కడి వరకు తీసుకొచ్చారు పరిశోధన. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేస్తారు? ఆ రోబో పిల్లితోనే లోపలే సెట్ అయిపోయేటట్టు అస్వస్థత నుంచి అస్వస్థత నుంచి స్వస్థతలోకి వచ్చేటట్టుగా జరిగిపోతుంది. అంటే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు. సీక్రెట్ డాక్టర్‌ని ఇటువైపు నుంచి అంటే మూలం నుంచి అది చెప్తూ ఉంది కాబట్టి, ఇంకా దాంట్లో మార్పులకి, చేర్పులకి ఏమీ ఉండదు. ఇదేమో ఎఫెక్ట్ నుంచి వీళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి, ఇది మార్పులు, చేర్పులకి గురవుతుంది. క్రమక్రమంగా కొద్దిగా తెలుసుకుంటూ, అడుగులు వేస్తూ ఈ బిందువు ఏ బిందువు దగ్గరికి చేరుతుంది. అట్లా ఆ విషయాలన్నీ మనకి మూడో భాగంలో ఇచ్చారన్నమాట. సైన్స్ ఎట్లాగా పరిశోధనలు చేస్తూ క్రమక్రమంగా ఈ ఆధ్యాత్మికతని అంటే సీక్రెట్ డాక్టర్‌ని ప్రతిపాదించిన విషయాల్ని రుజువుపరుస్తూ, రూఢిపరుస్తూ ఎట్లా ముందుకు కదులుతోందో మూడో భాగంలో ఇచ్చారన్నమాట. అట్లా మనకి ఈ మొదటి సంపుటం అంతా ఈ విధంగా సాగింది. సరే ఇప్పుడేంటంటే మనం రెండో భాగంలో ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్స్ అంటే ప్రళయ స్థితిలో ఏమీ లేని అంతా మొత్తం కలిసిపోయి, కరిగిపోయి ఒక్కటిగా ఉన్న స్థితి నుంచి ఈ సృష్టి స్థితిలోకి అంటే మన్వంతరంలోకి ఎలాగా వస్తుంది? మళ్ళీ వ్యక్త సృష్టిలోకి ఎలాగా ఇది పరివర్తన చెందుతుంది, రూపాంతరం చెందుతుంది అన్న విషయం మనకి వివరించడానికి ఈ రెండిటి మధ్యన ఉన్న సంబంధం ఏంటి? అది చెప్పడం కోసం మధ్యలో ఈ రెండో భాగం దగ్గరికి వెళ్లి చూడండి. అక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పబడ్డాయి. ఆ విషయాల్ని మీరు గమనించుకోండి, తెలుసుకోండి. అప్పుడు మళ్ళీ రెండో స్టాంజాకి రండి అని సూచించడం జరిగింది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే మనకి ప్రళయ స్థితి మనకు తెలియదు. సృష్టి స్థితి మనకి తెలిసిందేంటి? ప్రళయం నుంచి సృష్టిలోకి క్రమంగా మారుతూ ఉండడం తెలియదు మనకి. మనకి తెలిసిందేంటి ఇప్పుడు? ఎన్నో జరిగిపోయి ఇప్పుడు మనం 5వ మూల జాతిలో ఇక్కడ ఉంది. 4గో చక్రం ఒక్కొక్క గ్రహ చక్రం ప్లానెటరీ చైన్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఒక్కొక్క గ్రహ చక్రం పూర్తి చేసుకుని ఇప్పుడు భూచక్రం దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి ఇది మనకి ఇంకొకళ్ళు ఎవరు చెప్పాల్సిన పని లేకుండా మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ మనం చర్చించుకునేవన్నీ ఏంటి? మనకి తెలియని విషయాలు. మనకి చూడని విషయాలు, తెలియని విషయాలు. అందుకని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అదే మనకి మన చుట్టూ ఉన్న విషయాలు, ప్రస్తుతం జరుగుతున్నవి. అవి ఇంకా చెప్పుకోవాల్సిన పనేం లేదు. అందరికీ తెలిసిందే. తెలిసిన విషయం ఏం చెప్పుకుంటాం ఇంకా? ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటామంటే, ఇప్పుడు ఒకళ్ళకేమో ఒక విషయం తెలుస్తుంది. అది అవతల వాడికి తెలియదు కాబట్టి, ఆ విషయం తనకు తెలిసిన విషయాన్ని అవతల వాడికి వివరిస్తూ మాట్లాడటం. అట్లాగే అవతల వాడు తనకు తెలిసిన విషయాన్ని యువతల వాళ్ళకి తెలియదు కాబట్టి, ఆ తెలియని విషయాన్ని చెప్పడం. మనకి వీళ్ళిద్దరికీ తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళకి అలాగే జరిగిందంటారు. అవి ఒకడికేమో తెలియదది. ఒకడికి తెలుసు. అందుకనే మన స్నేహితుడు ఉన్నాడు గదా! ఆయన
ఆయనకి అట్లా జరిగిందంట అని ఇట్లా మాట్లాడుకుంటాం. ఎందుకంటే మనం ఒకళ్ళకి తెలియని విషయాన్ని తెలుసుకునేటట్టుగా మనకి మాట్లాడుకోవటం ఉంటుంది. ఇద్దరికీ తెలిసిన విషయం ఏం మాట్లాడతాం? ఇద్దరం కలిసి ఒక యాత్రా ప్రదేశానికి వెళ్ళాము. ఒక గుడి దగ్గరికి వెళ్ళాము. అది చూసాము, వచ్చాము. ఇక దాని గురించి ఏం మాట్లాడుకుంటాం మనం? మనిద్దరం కలిసి ఆ గుడికి, ఆ యాత్రా స్థలానికి వెళ్ళకుండా ఉన్నవాడు మన దగ్గరుంటే వాడికి చెప్తుంటాం మనం. తెలిసిన విషయం మనం మాట్లాడుకోవటానికి ఏముండదు. తెలియని విషయము మాట్లాడేటప్పటికల్లా కొంచెం అది అర్థం చేసుకోవటానికి కొంచెం కష్టతరంగా ఉండొచ్చు. కానీ దీన్ని మనకి ఎట్లా అన్వయించుకుంటూ మనం అర్థం చేసుకోవాలి? దీని యొక్క అమరిక, కూర్పు ఏ విధంగా ఉంది? మూలం నుంచి ఈ వ్యక్త సృష్టి వరకు. ఈ సృష్టి మరలా బ్రహ్మాయుర్దాయం 311,04,000 కోట్ల సంవత్సరాలకి. 311,04,000 కోట్ల సంవత్సరాలకి. అంత ఆయుర్దాయము ఈ సృష్టి జరగటం, మళ్ళా అంత ఆయుర్దాయము ప్రళయం జరగటం, ఇలా సాగుతూ ఉంది. అది ఎలా సాగుతుందో అవన్నీ దానికి సంబంధించినటువంటి ఒక అమరిక, కూర్పు. దాన్ని తెలుసుకుంటే తద్వారా ఎక్కడ ఏది, ఎప్పుడు ఏంటి జరుగుతుందో, సృష్టి ప్రళయ స్థితిలో ఏం జరుగుతుందో, దాని తర్వాత సృష్టి స్థితి ఎలాగా పరివర్తనం, రూపాంతరం చెందుతుందో, ఈ విషయాలన్నీ మనకి కొంచెం చెప్పగానే వెంటనే అర్థం అవడానికి అవకాశం. అందుకని సీక్రెట్ డాక్టర్లు ఏం చేశారంటే మనకి అమెరికా కూర్పుని అందించారు. అందిస్తూ మళ్ళీ ఇది ఎలా జరుగుతుందో ఆ విషయాన్ని కూడా మనకి బోధిస్తూ వస్తున్నారు. 2 విషయాలు మనకి బోధింపబడుతుంది. ముందేమో అమెరికా కూర్పుని తెలియచేస్తున్నారు. ఆ అమెరికా కూర్పుని తెలియచేస్తున్నట్టుగానే అదే సమయంలో అది జరగటం కూడా ఆచరణగా ఎలా జరుగుతుందో కూడా అది అట్లాగా మనం ఒక ట్రైన్ ఉందనుకోండి, ఒక రైలు అది ఆరిజినేటింగ్ స్టేషన్ నుంచి ప్రారంభమై పలానా డెస్టినేషన్ స్టేషన్ ఒకటి ఉంటుంది. దాని దగ్గరికి వెళ్తుంది. కొన్ని స్టేషన్‌లు దాటుకుంటూ అక్కడక్కడ ఆగుతూ, ఆ ప్రయాణికుల్ని ఎక్కించుకుంటూ దించుతూ, ఎక్కించుకుంటూ, దించుతూ ఇలాగా సాగుతుంది ప్రయాణం. చివరికి డెస్టినేషన్ చేరి, మళ్ళీ అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో మళ్ళా ప్రయాణికుల్ని ఎక్కించుకుంటూ, దించుతూ ఆ స్టేషన్‌లన్నీ దాటి ఆరిజినేటింగ్ స్టేషన్‌కి వచ్చినటువంటి తను ప్రారంభంలో వచ్చినటువంటి ఆ స్టేషన్ దగ్గరికి చేరుతుంది. కానీ ఇట్లా ఒక ఏర్పాటు ఇలాగ ఉందండి. ఈ ఈ రైలు ఇలాగ తిరుగుతూ ఉంటుందండి అని మనం చెప్పుకున్నాం. అదే సమయంలో ఆ రైల్లో మనం ప్రయాణం చేయాలి. ఆ రైల్లో ప్రయాణం చేస్తూ దాన్ని అనుభూతి చెందటం. అట్లా 2 విషయాల్ని ఒకేసారిగా మనకి అందిస్తూ వచ్చారు ఈ సీక్రెట్ డాక్టర్. దాని యొక్క అమెరికా కూర్పునే చెప్పారు. చెప్తూ వస్తున్నారు. అదే సమయంలో ఇక ప్రళయ స్థితి వచ్చింది. ప్రళయ స్థితి నుంచి క్రమక్రమంగా నెమ్మదిగా ఇక సృష్టి స్థితిలోకి వస్తోంది. సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి ఎలాగా వచ్చిందో నెమ్మదిగా అది చెప్పారు మనకి. అంటే డెస్టినేషన్ అది ఆరిజినేటింగ్ స్టేషన్ నుంచి బయలుదేరి డెస్టినేషన్ స్టేషన్‌కి చేరింది అన్నది ప్రళయం ప్రారంభమైంది. ఎందుకంటే అక్కడ ఒక రోజు ఆగిపోతుంది. ఇప్పుడు సాయంత్రానికి వస్తుంది. ఉదయం అక్కడ బయలుదేరి ఆరిజినేటింగ్ స్టేషన్ దగ్గర, ప్రారంభ స్టేషన్ దగ్గర ఉదయం బయలుదేరిందనుకోండి, సాయంత్రానికి ఇక్కడ తిరిగొస్తుంది. సాయంత్రానికి డెస్టినేషన్ స్టేషన్ చేరుతుంది.
చివరి స్టేషన్ ముగింపు దగ్గర ఆగిపోతుంది. ఆగిపోయి మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళదు. ఒక రోజు ఆగుతుంది. ఒక రోజు ఆగి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరుతుంది. ఇప్పుడు ఆ ప్రళయం అంటే డెస్టినేషన్ స్టేషన్ ఆగింది. అక్కడి నుంచి మనకి చెప్పడం మొదలుపెట్టారు. అంటే ప్రళయ స్థితి ప్రారంభమైంది. మొట్టమొదటి స్టాంజా 1లోనే మొదటి శ్లోకంతో ఎలా ప్రారంభించారు? ప్రళయ స్థితి ప్రారంభమైంది. ఇదిగో ఈ విధంగా. మనం ఆ డెస్టినేషన్ స్టేషన్‌కి చేరింది రైలు. ఇంకా అక్కడ విశ్రాంతి తీసుకుంటోంది. అంటే ఏర్పాటు మనకి తెలుస్తుంది. ఏర్పాటు గురించి చెప్తున్నారు. అట్లాగే ఆచరణగా ఆ రైల్లో మనం ప్రయాణం చేస్తూ ఇదిగో రైలు ఆగింది. మళ్ళీ ఎప్పుడు దాకా ఆగుతుందది? రేపు ఉదయం దాకా అది ఆగుతుంది. అంటే ఆయన యొక్క బ్రహ్మాయుర్దాయము మొత్తం 311,04,000 కోట్ల సంవత్సరాలు. లక్షల కోట్ల సంవత్సరాలన్నమాట. అంత ఆయుర్దాయం పూర్తవ్వాలి. అంటే ఆ రోజు మొత్తం పూర్తవ్వాలి. ఆ పూర్తయ్యేదాకా అదే రైలు అక్కడ నిలబడి ఉంటుంది. ఆ స్టేషను యార్డ్‌లో దూరంగా ప్లాట్‌ఫార్మ్ దగ్గర గాకుండా దూరంగా యార్డ్‌లో ఉంచుతారు దాన్ని. అలాగా ఉంది. మళ్ళీ ఉదయానికి దాన్ని ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకొస్తారు. ఇక ప్రారంభమవుతుంది మళ్ళీ ప్రయాణం. ఆరిజినేటింగ్ స్టేషన్‌కెళ్ళటం కోసం. అంటే ఏకత్వం నుంచి అనేకత్వానికి వచ్చాం. ఇక్కడ డెస్టినేషన్ ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయాం. ప్రళయ స్థితి పూర్తవుతోంది. తెల్లారింది. ఇంకా యాక్టివిటీ బిగిన్ అవుతోంది. అంటే అనేకత్వం నుంచి మళ్ళా ఏకత్వానికి ఇక్కడ మొదలుపెట్టాం అన్నట్టుగా. అంటే ప్రయాణం సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నామంటే 2 విషయాలు ఏకకాలంలో మనకు తెలుస్తున్నాయి. అట్లా ఏది అధ్యయనం చేసినా 2 విషయాలు ఏకకాలంలో తెలుస్తాయి. దాని యొక్క ఏర్పాటు, అమరిక. ఆ ఎయిర్‌పోర్ట్‌లో అది ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉంది, ఎక్కడ ఆగి ఉన్నది, ఎక్కడ ఆగి ఉంది, ఎక్కడ ప్రయాణం చేస్తూ కదులుతూ ఉంది. ఆ 2 విషయాలు మనకి తెలియజేయబడుతుంటాయి. అట్లా దీంట్లో మనకి ఈ ప్రైమార్డియల్ అంటే ఈ ప్రళయ స్థితి ఎలాగుందో అక్కడి నుంచి ఎలాగా సృష్టి స్థితిలోకి వస్తుంది. ఆ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అది మనం అర్థమయ్యేటట్టుగా, మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం కోసం కొంత ప్రయత్నం జరుగుతుందిక్కడ. అంటే దీంట్లో ఏమైంది? ఆంథ్రోపోమార్ఫిజం అంటే సంకేతాత్మకంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఏది చెప్పినా గాని సంకేతంతో చెప్పాల్సిందే గాని, నేరుగా దాన్ని అందివ్వటానికి వీలవదు. ఇప్పుడు టీ తాగండి అని చెప్పి సాయంత్రం 3 అయింది టీ తాగండి. 4 అయింది టీ తాగండి అని టీ తెచ్చారు. టీ ఎదురుగా మనకిచ్చారు. ఆ టీ అనే పదం ఏదైతే ఉందో దానికి సంకేతము ఆ గ్లాసులో ఉన్న ద్రవ పదార్థం. ఇప్పుడు టీని నేరుగా ఇవ్వటంలా మనకి. ఆ టీ అనే సంకేతముగా పిలువబడుతున్న దాన్ని ఈ గ్లాసులో ఉన్న ద్రవ పదార్థం
అది సంకేతముగా మనం తీసుకుంటున్నాం. లేకపోతే టీ తాగాలి కదా మనం. టీ తాగటం లేదు. టీ అనే పేరు దానికి పెట్టాం. సంకేతం అది. పేరుని తాగటం లేదుగా మనం. అలాగుంటుంది. టీ తాగుతున్నాము. టీ తాగటం ఏంటి? దాంట్లో ద్రవ పదార్థం తాగుతున్నాం మనం. ఆ ద్రవ పదార్థానికి ఏం పేరు పెట్టారు? టీ అని పేరు పెట్టారు. కాఫీ అని పేరు పెట్టారు. కాఫీ తాగడం లేదు. టీ తాగడం లేదు. పేరేమో టీ. పేరుని తాగుతాము మనం. పేరుని తాగటం లేదు. సంకేతము. అట్లా ఇవన్నీ ఈ విషయాలన్నిటిని మనకి సంకేతాత్మకంగా అందిస్తూ వచ్చారు. ఆ సంకేతాలు క్రమక్రమంగా ఎవల్యూషన్‌లో ఈ పరిణామంలో అభివృద్ధి చెందుతూ, పరిణమిస్తూ చివరికి ఏ దశకొచ్చింది అంటే ప్రస్తుతము యాంథ్రోపోమార్ఫిజం. అంటే వ్యక్తి రూపాలతో వాటన్నిటిని వాటన్నిటికి వ్యక్తి రూపాల్ని కల్పించి, లేతే జంతు రూపాల్ని కల్పించి ఏదో ఒక ఆకారాన్ని తద్వారా అవి చేస్తున్నటువంటి పనేంటో అవన్నీ వాటి ద్వారా మనకి తెలియచేయటం. శక్తిని మనం తెలియచేయాలి అంటే మనకి జంతువుల్లో అత్యధికంగా పనిచేసేది అలసట చెందకుండా అత్యధికమైనటువంటి శ్రమ చేయగలిగింది, పని చేయగలిగింది అశ్వము, గుర్రము. అది 24 గంటల్లో ఒక్క క్షణమే, ఒక్క నిమిషము, ఒక్క క్షణం అలా విశ్రాంతి అన్నట్టుగా ఉంటుంది. మిగతా అంతా అది యాక్టివ్‌గానే ఉంటుంది. అందుకని మనం శక్తిని దేనితో పోలుస్తూ ఉన్నాము? అశ్వంతో పోలుస్తూ ఉన్నాం. అట్లా ఇవన్నీ సంకేతాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఆ సంకేతాలేమో ఇట్లాగా జంతు రూపంగాను మొత్తానికి రూపాలుగా మార్చుకుని, ఆ రూపాల ద్వారా మనం తెలియజేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. But while the Greek philosopher adored form and the Hindu sages alone perceived the true relation of earthly beauty and eternal truth, the uneducated of every nation understood neither at any time. ఇటు గ్రీకు ఫిలాసఫర్స్ అంటే గ్రీకు తత్వవేత్తలు గాని, లేక ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఋషులు, సాధు పుంగవులు, మహర్షులు, మహాత్ములు వీళ్ళు కానీ పర్సీవ్డ్ ద ట్రూ రిలేషన్ ఆఫ్ ఎర్త్లీ బ్యూటీ అండ్ ఎటర్నల్ ట్రూత్. ఈ సంకేతాల ద్వారా, ఈ సంకేతాలకి ఈ సృష్టి సమస్తానికి, ఈ సృష్టి మొత్తానికి సంబంధించిన శాశ్వత సత్యం ఏదైతే ఉంది దానికి ఉన్న సంబంధం పరమాత్మ తత్వం, ఎటర్నల్ ట్రూత్ అంటే ఎటర్నల్ ట్రూత్ శాశ్వత సత్యము మొత్తానికి ఆధారమై తను మార్పులు చెందకుండా మార్పు చెందించేదిగా ఉంటూ మార్పులు చెందిస్తుంది, కానీ తను మార్పు చెందటం లేదు. అట్లాగైతే చక్రం తిరుగుతోంది, ఆ హబ్బు ఇరుసు అది తిరగడం లేదు. తిరిగే దాంట్లో తిరగనిది ఒకటి ఉన్నది. అట్లా అలా తిప్పుతూ ఉన్నది, తను మాత్రం తిరగడం లేదు. అటువంటిది తిరగనిది శాశ్వత సత్యం, ఎటర్నల్ ట్రూత్. అట్లాగని అది వేరుగా ఉందా? తిప్పేది తనే తిప్పుతూ ఉంది దీన్ని. అది ఎర్త్లీ బ్యూటీ. అంటే ఈ వ్యక్త సృష్టి యొక్క సౌందర్యం.
ఈ వ్యక్త సృష్టి ఏదైతే ఉందో ఈ సౌందర్యంకి ఎటర్నల్ ట్రూత్. ఈ కదిలేదానికి, మార్పులు చెందేదానికి, మార్పు చెందకుండా, కదలకుండా, స్థిరముగా, నిశ్చలముగా ఉన్నటువంటి శాశ్వత సత్యము ఏదైతే ఉందో దానికి ఉన్న అనుబంధం. వాళ్ళు గ్రీకు ఫిలాసఫర్ ఆర్ సనాతన ధర్మ ఋషులు, మహాత్ములు, వీళ్ళు దాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. అడోర్డ్ ఫార్మ్ ఇన్ బట్ వైల్ అంటే వాళ్ళు ఏదైతే సంకేతంగా పెట్టుకున్నారో సంకేతంలోకి ఇరుక్కుపోలేదు, సంకేతంతో పాటు తిరగలేదు. వాళ్ళు సంకేతాన్ని చూస్తూ తిరగకుండా సంకేతాన్ని చూస్తున్నారు. అంటే మనం ఎక్కడ ఉండాలి? తిరిగే చోట ఉండకూడదు, తిరగని చోట ఉండి తిరిగేదాన్ని గమనించాలి. మనం గమనించడం అంటేనే తిరగటం ఆగిపోతుంది మనకి. అందుకే సివి గారు ఆ మంత్రం ఇచ్చింది మనకి, ఆ తాళం చెవి ఇచ్చింది. ఏంటది? గమనించుట. గమనించుట అనేటప్పటికల్లా ఇంకా ఆగిపోయాం, తిరగటం లేదు, ఇంకా తిరిగేదాన్ని చూస్తున్నాం అంతే. తిప్పుతున్నాం, మనం ఉంటేనే మనకి చూసేవాడు ఉంటేనే కదా, గమనించేవాడు ఉంటేనే గమనింపబడేది ఉంటుంది, చూసేవాడు ఉంటేనే అదృశ్యం ఉంటుంది, చూడబడేది ఉంటుంది. చూసేవాడు లేకపోతే మనం గాఢ నిద్రలో ఉన్నాం. ఇంకా ఇంట్లో ఈ గదిలో ఏమున్నాయో, ఈ గది ఉందా, ఈ ఇల్లు ఉందా, అసలు ఏముంది? ఏమీ లేదు, మొత్తం అదృశ్యమైపోయింది. ఉందో లేదో తెలియదు అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే చూసేవాడు అక్కడ లేడు, మేలుకున్నాడు, మళ్ళీ గది అంతా ఉంది వాడికి. అట్లా చూసేవాడు ఉన్నప్పుడే చూడబడేది ఉంటుంది. కాబట్టి వీళ్ళేంటి? ఎటర్నల్ ట్రూత్ దగ్గర నిలబడి దీనికి సంకేతంగా, ఈ ఉన్న విషయానికి సంకేతముగా మనం అర్థం చేసుకోవడానికి ఈ సంకేతాలన్నీ మనకు ఉన్నాయి. ప్రతిది కూడా సంకేతమయము. కార్యమంతా కారణం యొక్క సంకేతము. అట్లా అర్థం చేసుకున్నారు వాళ్ళు. గ్రీకు ఫిలాసఫర్ అంటే ప్రపంచవ్యాప్తం ఉన్న తత్వవేత్త గాని, ఈ సనాతన ధర్మానికి సంబంధించిన మహర్షులు గాని, వీళ్ళందరూ కూడా ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి అంటే కార్యకారణం, కారణం యొక్క సంకేత రూపమే కారణం. ఇదండి మనం చెప్పాలి అంటే ఏంటి? ఇదిగో కార్యాన్నే సంకేతంగా చూపించుకోవటం మనం. The uneducated of every nation understood neither at any time. అయితే దీన్ని మరి ఈ విధంగా అర్థం చేసుకోకపోవటం. అన్ఎడ్యుకేటెడ్. అన్ఎడ్యుకేటెడ్ అంటే అంటే ఏంటి? వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, పిహెచ్డీలు. ఈ మన ప్రస్తుతము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి చదివి ఉండవచ్చు. కానీ ఈ రెండింటి మధ్యన ఉన్న సంబంధం తెలియకపోతే అన్ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అది రెండు పదాలు ఇక్కడ. ఎడ్యుకేటెడ్ ఈ రెండింటి మధ్యన ఉన్న సంబంధం. అంటే ఈ వ్యక్త సృష్టి ఇదంతా ఏదైతే ఉందో ట్రూ రిలేషన్ ఆఫ్ ఎర్త్లీ బ్యూటీ అండ్ ఎటర్నల్ ట్రూత్. ఇది దేని యొక్క సంకేత రూపంగా ఉంది? ఇది శాశ్వత సత్యం ఏదైతే ఉందో దాని యొక్క సంకేతముగా ఇక్కడ ఇది నిలబడి ఉంది. మన ఎదురుగా ఇప్పుడు ప్రస్తుతము కనిపిస్తున్నది ఈ ఎర్త్లీ బ్యూటీ, ఈ వ్యక్త సృష్టి యొక్క సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దేనికి సంకేతముగా ఉంది? ఇది శాశ్వత సత్యానికి
సంకేతముగా ఉంది. సంకేతముగా అనేటప్పుడు కల్లా దేని గురించి మనం చెప్పుకోవడానికి, తెలుసుకోవడానికి మనం సంకేతిస్తున్నాము అంటే 2 విషయాలు అక్కడ వచ్చినాయి మనకి. ఒకటేమో మనం ఏదో గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే అదేమో నేరుగా అందటానికి వీల్లేదు. మనకి టీ కావాలి, టీ తాగాలండి. టీ. టీ నేరుగా అవకాశం లేదు. అక్షరం అది టీఈఏ టీ. అది శబ్దము. శబ్దాన్ని తాగటమా? ఇగో ఆ టీ యొక్క సంకేతమే ద్రవ పదార్థంలో ఆ గ్లాసులో ఉన్నటువంటి ద్రవ పదార్థం. ఒకటి ఎదురుగా ఉన్న గ్లాసులో ఉన్న ద్రవ పదార్థం ఏంటి? టీ యొక్క సంకేత రూపం. టీకి దీనికి ఉన్న సంబంధం. టీ ఎటర్నల్ ట్రూత్, శాశ్వత సత్యము. ఇది ఎర్త్లీ బ్యూటీ, మన కంటికి కనిపిస్తున్నటువంటి. ఎందుకని ఇది ఈ ద్రవ పదార్థం నెమ్మదిగా మనం ఒక్కొక్క గుక్క సిప్ చేస్తూ తీరిగ్గా మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ ఒక్కొక్క గుక్క నోట్లో పోసుకుంటూ ఆ దాని యొక్క రుచిని తాజ్ వాహ్ అని చెప్పి మనం తాజ్ మహల్ టీ పొడి వాడితే వాహ్ అని మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ లో వస్తుంది చూడండి. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ కి ఎదురుగా అయితే అది సంగీతంగా పెట్టారు. ఈ వర్షం పడ్డప్పుడు లేకపోతే ఏదైనా శబ్దాలు దాని మీదకి రిఫ్లెక్ట్ అయినప్పుడు దానికి తగిన విధంగా అది సంగీత ధ్వనులు వస్తాయి. అట్లా దాన్ని అనుభూతి చెందుతూ మనం తాగుతూ ఉంటాం. ద్రవ పదార్థం అయిపోయింది. మరి టీ అయిపోవాలి కదా, మళ్ళీ టీ ఎక్కడి నుంచి వస్తుంది? టీ అన్న పదం శాశ్వతం, ఎటర్నల్ ట్రూత్. దాని యొక్క సంకేతము గ్లాసులో ఉన్న ద్రవ పదార్థం. అది తాగేశాం, అప్పటికైతే అయిపోయింది. మళ్ళీ కావాలంటే శాశ్వత సత్యం ఉంది అక్కడ, టీ అన్న పదం. ఆ పదానికి సంకేతంగా మళ్ళీ ద్రవ పదార్థం తయారవుతుంది. మళ్ళీ వచ్చి తాగుతాం, మళ్ళీ తాగుతాం. ఈ రెండింటి మధ్యన ఉన్న సంబంధం ఎటర్నల్ ట్రూత్ ఒకటి, దాని యొక్క వ్యక్త రూపము సౌందర్యంగా మనకి ఎదురుగా ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్యన ఉన్న సంబంధం. అన్ఎడ్యుకేటెడ్ ఈ రెండు. టీ అంటే ఆ గ్లాసులో పోసినటువంటి ద్రవ పదార్థమే టీ. అంటే కలగలిసిపోయింది. ఎటర్నల్ ట్రూత్ అండ్ ఎర్త్లీ బ్యూటీ, 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. సంకేతము దేనికి ఆధారంగా పెట్టుకున్నాము? అది సంకేతం అంటే అర్థం ఏంటి? ఒకదానికి సంకేతంగా మనం అర్థం చేసుకోవటానికి వీలుగా మనకు ఒకటి అర్థం కాదు అది, కానీ ఉన్నదని తెలుస్తుంది. అది ఉన్నదని తెలుస్తుంది కానీ మనకు అర్థం కావట్లేదు కాబట్టి దానికి సంకేతంగా ఒకటి ఇక్కడ ఎదురుగా ఇంకొకటి పెట్టుకున్నాం. అలా 2 ఉన్నాయి కదా దాంట్లో, కానీ ఆ 2 కలిసిపోతున్నాయి. అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళని అన్ఎడ్యుకేటెడ్ అంటే విద్య లేని వారు అన్నట్టుగా. వాళ్ళు విద్య ఉండొచ్చు, ఆ విద్య వేరు. ఆ విద్య ఏంటి? వాళ్ళు ఈ రెండింటిని కలగలుపుకునే విద్య అది. ఈ రెండింటిని విడదీసే విద్య ఎడ్యుకేటెడ్. Uneducated of every nation understood neither at any time. రెండింటిని ఇప్పుడు కలగలిపేసి ఒక్కటిగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఈ భావం మనకి క్లియర్ అయిపోతే సంకేతము అన్న దానికి ఏంటి అసలు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. అప్పుడు ఈ ప్రళయ స్థితి ఏది చెప్పుకున్నా అది ఒకదాని యొక్క సంకేతము. మనం అర్థం చేసుకోవటం కోసం, మనకి తెలియడం కోసం అది చెప్పబడుతుంది.
అదే యాక్షన్‌గా ఆచరణాత్మకంగా జరుగుతోంది. అది కూడా సంకేతముగానే. దే డు నాట్ అండర్‌స్టాండ్ ఇట్ ఈవెన్ నౌ. దే డు నాట్ అండర్‌స్టాండ్ ఇట్ ఈవెన్ నౌ. అంటే ఈ సంకేతాలకి సంబంధించి ఈ 2 విడదీసే అంతగా అన్న విషయం ఇప్పటికి కూడా దే డు నాట్ అండర్‌స్టాండ్. అంటే దాని కింద లేరు అని. అంటే దాన్ని అర్థం చేసుకోవట్లేదు అని. అండర్‌స్టాండ్ 2 పదాలు కలిసున్నాయి అది. అండర్ స్టాండ్. స్టాండ్ నిలబడటం. అండర్ కింద. దేని కింద? ఈ 2 ఎర్త్‌లీ బ్యూటీ, ఎటర్నల్ ట్రూత్. ఎర్త్‌లీ బ్యూటీ ఏంటి? ఎటర్నల్ ట్రూత్ యొక్క సంకే సంకేతము. ఒకటి దేవాలయంలో, గర్భాలయంలో ఉన్నటువంటి మూలమూర్తి. ఎర్త్‌లీ బ్యూటీ. అది దేని యొక్క వ్యక్త రూపము? దేని యొక్క సంకేత రూపం అది? ఎటర్నల్ ట్రూత్. అట్లా మనం ఈ రెండిటిని అర్థం చేసుకోవాలి. ఈ రెండిటిని కలగలిసిపోయింది ఇప్పుడు మనకి. కలగలిసిపోయి ఏమైంది? ఈ ఎర్త్‌లీ బ్యూటీనే ప్రధానమైపోయింది. ఇది ఒకదాని యొక్క సంకేతముగా ఇక్కడ పెట్టుకున్నాం మనం. మరి ఈ విషయమే మనకి ఎంతమందికి అర్థమైంది చెప్పండి? టీ. టీ అనంగానే మనకి ఏంటొస్తుంది? ఆ గ్లాస్‌లో ఉన్న ద్రవ పదార్థం, కప్పులో ఉన్న ద్రవ పదార్థం. అది ఏంటి? సంకేతం. టీ యొక్క సంకేతము. సంకేతాన్ని మనం తాగుతున్నాం. టీని తాగటం లేదు. ఆ టీ తాగితే ఇంక టీ ఇక లేదు మనకి. ఇంక అయిపోయింది. టీ తాగానండి అంటే ఇది తాగకుండా, ఈ ద్రవ పదార్థం తాగకుండా నేను టీని సేవించాను, టీని తాగాను అంటే ఆ ఎటర్నల్ ట్రూత్‌ని అనుభవించాను. ఎటర్నల్ ట్రూత్‌గా అయిపోయాను. ఇక మనం చెప్పడానికి లేదిక. ఇంక టీ లేదిక. అయిపోయింది. ఇంక టీగా మారిపోయాం. అట్లాగా ఉంటుందన్నమాట. ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైతే అప్పుడు మనం ప్రళయ స్థితి ఏంటో అది క్లియర్ అయిపోతుంది మనకి. దాని నుంచి వ్యక్త సృష్టి ఎలాగైతే వస్తుందో అది కూడా మనకి క్లియర్ అయిపోతుంది. అట్లాగే ఈ రైలు యొక్క ఉదాహరణ. ఆరిజినేటింగ్ స్టేషన్, డెస్టినేషన్. అక్కడి నుంచి ఒకరోజు అక్కడ విశ్రాంతిగా ఉండటం. అంటే ప్రళయ స్థితి. అక్కడి నుంచి మరలా బయలుదేరి ఆరిజినేటింగ్ స్టేషన్‌కి వెళ్ళడం. ఇట్లా. The evolution of the God idea proceeds apace with man's own intellectual evolution. అంటే ఈ ఎవల్యూషన్ అన్న మాట మనకు అర్థమవటం కోసం దీని దగ్గరికి తీసుకొచ్చారు మనల్ని. ఈ పరిణమించుట, అనుక్షణము అభివృద్ధి చెందుట, మార్పు చెందుట. అందువల్ల అంతకుముందు సృష్టి స్థితి నెమ్మదిగా ప్రళయ స్థితిలోకి వచ్చింది. ఆ ప్రళయ స్థితిని మనం ఇంతవరకు ఈ 2 సంవత్సరాలు ఈ స్టాంజా 1 మొత్తం దాన్ని వర్ణిస్తూ వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి మరలా సృష్టి స్థితిలోకి నెమ్మదిగా రాబోతున్నాము. రెండో స్టాంజా నుంచి అది మనకి వివరింపబడుతుంది. కాబట్టి ఎవల్యూషన్ అన్న పదం ఉండడం వల్ల దానికి సంకేతంగా ఇదంతా జరుగుతుంది. పరిణామము. అట్లాగే ఈ గాడ్ ఐడియా అంటే మొత్తానికి సంబంధించి ఎవరో ఉండాలి అన్నది ఒక ఆలోచన కలిగింది. ఆలోచన మనకి తట్టింది. ఎవరో ఉండాలంటే వాడికి ఒక పేరు పెట్టాలి. సరే గాడ్ అని పేరు పెట్టాం. జీఓడి గాడ్. ఎందుకు అట్లాగా పెట్టాల్సొచ్చింది? ఆ 3 అక్షరాలే ఎందుకు ఎన్నుకున్నాం మనం? మరి 26 అక్షరాలు ఉన్నాయి కదా ఇంగ్లీష్‌లో. ఆ 26 అక్షరాల్లో ఏదో ఒకటి మనం పెట్టుకోవచ్చు కదా!
ఆజీ ఆ ఓనే ఆ డీనే ఎందుకు పెట్టాం? అంటే జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. ఎవరు ఆ గాడ్ ఎవరు? ఈ మొత్తానికి ఆధారమైన వాడిని ఒకడిని మనం అనుకున్నాం ఒకడున్నాడు అని. వాడు ఎట్లా ఉన్నాడు? 3 రూపాలతో ఉన్నాడు. దీన్ని సృష్టిస్తున్నాడు, స్థితి చెందిస్తున్నాడు, మరలా లయం చేసుకుంటున్నాడు. తనలోకి లయం చేసుకుంటున్నాడు. తన నుండి సృష్టి ఆవిర్భవిస్తోంది. కొంతకాలం స్థితి చెందుతోంది. మరలా తనలోకి లీనమైపోతుంది. అట్లా 3 పాత్రలు అక్కడ వహిస్తున్నాడు కాబట్టి దానికి సంకేతముగా GOD అని పెట్టాం మనం. గాడ్ అయిపోయింది. ఈ ఐడియా గాడ్ ఐడియా ప్రొసీడ్స్ అఫేర్స్ అంటే రకరకాలుగా మళ్ళీ ఇది కూడా పరిణామం చెందుతూ అంటే ఆ గార్డెన్ గురించి చెప్పుకోవటానికి సంబంధించిన ఒక ఐడియా ఏదైతే ఉందో ఆలోచన మనం ఎట్లాగైతే ఈ గమనించేవాడు ఎవడు ఇప్పుడు ఈ మానవుడుగా మానవ పరిణామంలో వీడి పరిణామం ఎంత వేగవంతం అవుతుందంటే వీడి యొక్క వికాసం వీడి వికాస దశను అనుసరించి ఆ గాడ్ ఐడియా కూడా అది పరిణమిస్తూ ఉంది. అంటే ఈ ఎవల్యూషన్ ఈ సంకేతానికి సంబంధించి సింబాలిజానికి సంబంధించి క్రమక్రమంగా మనకి వికాసం కలిగే కొలది మనలో ఎంత వికాసం కలుగుతుందో దానికి అనుగుణంగా ఆ సింబాలిజం కూడా అది అభివృద్ధి చెందుతూ వస్తుంది. అంటే మనం చూసే ఇది మారిపోతుంది కదా. మనం సీక్రెట్ డాక్టర్ను అంతకుముందు చదివే విధానం ఇప్పటికే పైన ఔటర్గా లిటరల్ రీడింగ్ గా ఆ భాషకి సంబంధించిన పదాలు అవి అది వాటి యొక్క అర్థాలతో మనం మామూలుగా బాహ్యంగా రోజువారీ జీవితంలో మనం ఏ భావాన్ని వ్యక్తీకరించడానికి ఆ పదాన్ని వాడుతున్నామో ఆ భావంతో ఆ అర్థంతో ఆ తాత్పర్యంతో మనం అట్లా చదువుకుంటూ వచ్చింది. కానీ అది అవుటర్ వర్డ్ అయిపోయింది. అవుటర్ గానే అంటే బాహ్యంగానే ఉండిపోయింది. అది సీక్రెట్ అని పేరు పెట్టినా మనకు సీక్రెట్ గానే ఉండిపోయింది. అది ఆ సీక్రెట్ డాక్టర్ అంటే రహస్య సత్య సూత్రము మనకు అందలేదు. అయితే మనం ఇప్పుడు ఈ అధ్యయనం చేయటం ద్వారా ఇప్పుడు మనకి క్రమక్రమంగా కొంత మేరకు అవగతమవుతుంది. ఎందుకని మన యొక్క వికాసాన్ని అనుసరించి రెడ్ ద బుక్, సీ ద లైట్. ఆ వెలుగుని మనం దర్శించేటప్పటికల్లా గ్రంథాన్ని పఠిస్తూ ఉండేటప్పటికి తద్వారా ఏమైంది మనలో వెలుగు పెరగటం మొదలైంది. మనలో వెలుగు పెరిగే కొలది చుట్టూ చూసేది ఇంకా పెరుగుతూ ఉంది. ఒకదానికొకటి అనుబంధంగా. ఫస్ట్ గ్రంథం చదివేటప్పుడు గుడ్డి వాళ్ళంగానే చదివాం. ఆ చిమ్మ చీకట్లోనే కనబడకున్న అక్షరాలనే కొద్దిగా చదువుతూ మొదలుపెట్టాం. ఎప్పుడైతే మన నోటి నుంచి ఆ వాక్యాలు ఉచ్చరింపబడ్డాయో దాంతో ఆ వెలుగు దర్శనం ఇవ్వటం మొదలెట్టింది. కొంచెం వెలుగు మనకి దర్శనమైంది. ఆ వెలుగులో కొంచెం స్పష్టంగా కనబడ్డాయి అక్షరాలు. ఇంకా బిగ్గరగా చదివాం. ఇంకా మరింతగా వెలుగు దర్శనమైంది మనకి. ఇంకా ఫ్లడ్ లైట్ లాగా వాటి మీద కాంతి పడుతుంది. ఆ అక్షరాలు లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి. ఎందుకని అద్భుతమైనటువంటి కాంతి మన చుట్టూ పరుచుకుని ఉంది. సమస్తము దాని లోతుల్లోకి మనం వెళ్ళగలుగుతున్నాం. ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాన్ ఎట్లాగైతే లోతుల్లోకి వెళ్ళిపోయి మన బాహ్యంగా కంటికి కనపడంది ఏదైతే ఉందో ఈ దేహం చర్మం వరకే మనకు కనిపిస్తుంది. వాడు నల్లవాడు, తెల్లవాడు అన్న ఆ చర్మపు రంగు వరకే మనకు ఆగిపోతుంది. కానీ దానికి అట్లా కాదు కదా. ఆ అవయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న స్థితిని మనకి తెలియజేస్తుంది. అట్లా మనం ఇప్పుడు ద సీక్రెట్ డాక్టర్ యొక్క సీక్రెట్స్ లోకి మనం వెళ్ళగలుగుతున్నాం. అంటే మన యొక్క వికాసాన్ని అనుసరించి అది కూడా
దాన్ని లోతుల్లోకి మనం వెళ్ళగలుగుతున్నాం. అంటే ఆ సింబాలిజం, ఆ సంకేతం మరింతగా స్పష్టత వస్తుంది మనకి. ద ఎవల్యూషన్ ఆఫ్ ది గాడ్ ఐడియా ప్రొసీడ్స్ అపేస్ విత్ మ్యాన్స్ ఓన్ ఇంటలెక్చువల్ ఎవల్యూషన్. ఒకదానికొకటి అనుబంధంగా. మన వికాసము, మన వికాసాన్ని అనుసరించి ఆ సంకేతముల యొక్క లోతుల్లోకి వెళ్ళడం. ఒకప్పుడు ఉన్నది దానికన్నా ఇంకా లోతుల్లోకి వెళ్ళటం. అంటే ఆ సంకేతములాగా పరిణమిస్తూ ఉంది. ఇదంతా సంకేతమయము. సృష్టి సమస్తము సంకేతమయము. ఎందుకంటే ఎటర్నల్ ట్రూత్‌కి సంకేతముగా ఇవన్నీ ఉన్నాయి. ఇది మనకి అర్థం కావాలి. టీ అన్న పదం ఒక్కటే గదా! ఈ ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది వాడుతున్నారు ఆ పదాన్ని. టీ అన్న ఒకే ఒక్క అక్షరాన్ని ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది వాడుతున్నారు. కానీ ఈ గ్లాసులో ఉన్న ద్రవ పదార్థము ఇన్ని లీటర్లు, కిలో లీటర్లు, టన్ను ఎట్లా దాన్ని కొలత వేయడానికి లేదిక. అంత తాగేస్తున్నాం, అంత తాగేస్తున్నాం. కానీ ఆ టీ మాత్రం అలా నిశ్చలంగా నిలబడుంది. మార్పులు లేకుండా. ఇప్పుడు అట్లా మనకి అర్థం చేసుకోవటానికి వికాసం కలిగింది. టీ గ్లాసులో ఉన్న ద్రవ పదార్థం. మనం తాగేది సంకేతముగా ఉన్న ద్రవ పదార్థాన్ని. టీకి సంకేతముగా ఉన్నదాన్ని తాగుతున్నాం. టీని తాగడం లేదు అన్న దాంట్లోకొచ్చాము ఇప్పుడు మనం. ఎందువల్లంటే మన యొక్క వికాసం కొంచెం మెరుగవుతుంటో. దాంట్లో ఉన్నటువంటి ఇంతవరకు మనమేంటి రెండిటిని కలగలిపి చేసేసాం. ఇప్పుడు దాన్ని విడదీయగలిగాం. ఎటర్నల్ ట్రూత్, ఎర్త్‌లీ బ్యూటీ. సరే, మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.